మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెచ్చ రాము జ్యువెలర్స్ 70 ఏళ్లుగా అదే నమ్మకం, నాణ్యతతో విశ్వసనీయమైన బ్రాండ్ గా పేరుగాంచిన వెచ్చ రాము జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం ప్రత్యేకమైనది. మా వద్ద అత్యంత నాణ్యమైన ఎక్స్క్లూజివ్ 916 హాల్ మార్క్ బంగారు ఆభరణములతో పాటు వెండి ఆభరణాలు కూడా లభించును. మరియు కస్టమర్ ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. విచ్చేయండి వెచ్చ రాము జ్యువెలర్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలర్స్ మర్చెంట్, చిన్న మేదర వీధి, ఇచ్చాపురం. సెల్ 8688032862. వెల్కమ్ టు IPM న్యూస్. ఇచ్చాపురం ప్రజా ప్రస్థాన విజయవాటిక నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి కథ. ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా. ఒకప్పుడు ప్రజల ఆస్తుల పుట్టగా నిర్మించిన ప్రజా ప్రస్థాన విజయవాటిక ఇప్పుడు నిరుపయోగంగా, నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని సొరంగి రాజావారి మైదానం ఎదురుగా ఉన్న ఈ వాటికను 2008లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చారిత్రాత్మక పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే సుమారు 16 సంవత్సరాలు గడిచినా ఈ టూరిజం పార్క్ అభివృద్ధి దిశగా ఒక్కడుగు కూడా వేయబడలేదు. ప్రజలకు విశ్రాంతి స్థలం, క్రీడాకారులకు శిక్షణ కేంద్రం, పిల్లలకు ఆట వేదికగా అభివృద్ధి చేయాలని ప్రతి ప్రభుత్వం మాటలు ఇచ్చింది, కానీ మాటలకే పరిమితమైంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎవరు ఈ పార్క్ని తిరిగి జీవితం చేకూర్చలేదు. నిరుపయోగంగా ఉండడంతో ఈ స్థలం ఇప్పుడు మందుబాబుల అడ్డాగా మారిపోయింది. రాత్రి వేళలో మద్యం సేవించి బాటిళ్లు పగలగొడుతూ శాంతిని భంగం కలిగిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ భద్రత కోసం నియమించిన నైట్ వాచ్మెన్ కు జీతాలు చెల్లించకపోవడంతో ఆయన పని మానేశారు. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విజయవాటికను టూరిజం పార్క్ గా మలిచితే ఇచ్చాపురం పట్టణానికి మణిగా నిలుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. వాకర్స్ కు, పిల్లలకు ఆట వస్తువులు, క్రీడాకారులకు ప్రాక్టీస్ పరికరాలు ఏర్పాటు చేస్తే ప్రజలు సంతోషంగా వినియోగించుకోగలరని స్థానికులు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ నత్తు రామారావు పార్క్ అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చినప్పటికీ ఆ మాట మాటగానే మిగిలిపోయింది. నిధులు రాలేదు, పనులు జరగలేదు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి సారించాలి, నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. వాడుకలోకి వస్తే క్రీడాకారులకు, వృద్ధులకు, పిల్లలకు ఇది నిజమైన ఆహ్లాద వనంగా మారుతుంది. ఒకప్పుడు విజయ వాటికగా నిలిచిన స్థలం ఇప్పుడు నిర్లక్ష్య వాటికగా మారింది. ప్రజల ఆకాంక్ష ఒకటే, విజయ వాటిక మళ్ళీ విజయ వాటికగానే నిలవాలి.